హాయ్ గైస్, నేను ఇక్కడ బేబీ పొటాటోస్ తీసుకున్నాను. వాటిని బాగా పీల్ చేసుకుని ఇలా వాటర్లో మంచిగా వాష్ చేసుకుని పొటాటోస్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకొని ఈ పొటాటోస్ని ఒక కిచెన్ టవల్ తీసుకొని అందులో మంచిగా ఇలా వాటర్ అస్సలు లేకుండా బాగా డ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లోకి ఈ ఒక్కొక్కటిగా పొటాటోస్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మీడియం ఫ్లేమ్ పైన పొటాటోస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకుందాం. చూసారా పొటాటోస్ ఎంత క్రిస్పీగా ఫ్రై అయిపోయాయో? కెన్ యూ హియర్ దిస్ క్రిస్పీ సౌండ్? ఈ పొటాటోస్ కొద్దిగా కూల్ అయిన తర్వాత మనం వీటిని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి పొటాటో కాయిన్స్ కాబట్టి ఇలా కాయిన్ షేప్లో రావడానికి మనం కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. అన్ని పొటాటోస్ని ఇలానే ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ మీడియం ఫ్లేమ్ పైన బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, సూటిగా సుత్తి లేకుండా పర్ఫెక్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇలాగా చూపించిన విధంగా మీరు ఫ్రై చేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, పెద్ద ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతాయి. సో జాగ్రత్తగా ఇలా చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ పొటాటోస్ అయితే ఫ్రై అయిపోయినాయి. వీటిని మనం టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాం. ఎందుకంటే ఎక్సెసివ్ ఆయిల్ ఈ టిష్యూలోకి అబ్జర్వ్ అయిపోతుంది. మన రెసిపీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఏంటంటే ఇక్కడ నేను మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పొటాటోస్ని వేసేసుకుని ఇందులోకి సాల్ట్, టర్మరిక్, పెప్పర్ పౌడర్, ఆమ్చూర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ పైన ఈ ప్రాసెస్ చేసుకోవాలి. అంతే, ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఈ పొటాటోస్కి ఈ మసాలాస్ అన్నీ పట్టిన తర్వాత మన రెసిపీ రెడీ అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.